ఓం నమో వెంకటేశాయ. వజ్రస్తంభన కారణ వజ్రదేహాదిధారణ గోవింద గోవింద. ధర్మప్రియోసి సరసీరుహలోచనానాం అర్థాప్రియత్వ పరమాంగతిమాస్థితానాం కామాంశ్చ తాసు సులభానభివర్షయేథా మోక్షం పరం మమ ఫలం హృది దర్శయేథా అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహమహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. 1-2 అధ్యాయాలలో మనువుగారి వంశాలను గురించి, మనువుగారు, ఆయన పిల్లలు, వారి పిల్లలు, వీళ్ళ గురించిన కొన్ని ప్రస్తావనలు చేసినటువంటి శ్రీశుకుల వారు 3వ అధ్యాయంలో మనువుగారి పిల్లవాడైనటువంటి షరియాతి గారి గురించి ప్రస్తావన చేయదలుచుకున్నారు. షరియాతి గారు, ఆయన యొక్క వంశం అది ఎలా వృద్ధి చెందింది అని ప్రస్తావన చేయదలుచుకుని ఆ షరియాతి గారి గురించి గుర్తొచ్చేసరికి షరియాతి గారి అమ్మాయి గురించి తప్పనిసరిగా చెప్పాలి, సుకన్య అనే ఆవిడ గురించి తప్పనిసరిగా చెప్పాలి అని అనిపించి ముందుగా ఆ సుకన్యను గురించి చెప్పడానికి సుకన్యోపాఖ్యానాన్ని లేదా చివనోపాఖ్యానాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రారంభించి ఈ ఉపాఖ్యానాన్ని పూర్తి చేసి షరియాతి గారి వంశం గురించి చెప్పదలుచుకున్నారు. దానిలో భాగంగా శ్రీశుకుల వారు చెప్తున్నారు. షరియాతిర్మానవో రాజా బ్రహ్మిష్ఠః స బభూవః యోవా అంగిరసాం సత్రే ద్వితీయమహ ఊచివాన్ అని ప్రారంభించి, షరియాతి అనే పేరు గల ఆయన మనువు గారి పిల్లవాడు, 3వ పిల్లవాడు. మనం చెప్పుకున్న శ్లోకంలో 3వ పిల్లవాడు. ఆయన రాజుగా బయటకు వచ్చాడు. వచ్చినవాడు రాజుగా వచ్చాడు, కానీ బ్రహ్మిష్ఠ, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, ఏం డౌట్ లేదు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఆయన చాలా కష్టపడి సాధించాడు. స బభూవ, ఆయన బ్రహ్మజ్ఞానంతోనే ఉన్నాడు, బ్రహ్మజ్ఞానాన్ని నిలబెట్టుకున్నాడు. ఆయన యొక్క జ్ఞానాన్ని గురించి ఎవరు తక్కువ అంచనా వేసి చెప్పకూడదు. ఎందుకంటే యోవా అంగిరసాం సత్రే, ఆయన అంగిరసులు లేదా అంగిరో మహర్షి గారి వంశంలో పుట్టినటువంటి మహానుభావులు కొంతమంది పెద్ద సత్రయాగం చేస్తుంటే, ఆ సత్రయాగంలో వాళ్ళకి 2వ రోజు చేయవలసినటువంటి పనులలో ఏదో కాస్త సందేహం వస్తే ద్వితీయం అహ ఊచివాన్, మొత్తం 2వ రోజు పొద్దున మొదలు పెడితే మొత్తం రాత్రి చివరి వరకు ఏమేం పనులు చేయాలి అని గడగడగడగడ చెప్పేశాడు. ఏ కన్ఫ్యూషన్ లేకుండా, ఏ సందేహాన్ని రానివ్వకుండా
వాళ్ళకి అవన్నీ చెప్పేశాడు. అంతటి జ్ఞానం ఉన్నవాడు. సత్రయాగం అనేదే చాలా పెద్ద యాగం. అందులోనూ అంగిరో మహర్షి తాలూకు పిల్లలు వాళ్ళ వంశంలోని వాళ్ళు చేస్తున్న సత్రయాగం అంటే చాలా ప్రెస్టీజియస్, లేదా వాళ్ళందరికీ జ్ఞానం చాలా బలంగా ఉంది. అలాంటి వాళ్ళకే సందేహం వస్తే వాళ్ళ సందేహాలను తీర్చేంత స్థాయిలో ఈయన 2వ రోజు క్రతువులన్నీ చెప్పేశాడు. అంతటి జ్ఞాన సంపన్నుడు ఆయన. అటువంటి బ్రహ్మిష్ఠుడైన మహారాజు గారు శర్యాతి గారని ఉండేవారు. ఎలాగైతే మనువు గారి పిల్లలు వాళ్ళ పిల్లలు అని వంశాలు పెరుగుతూ వస్తున్నాయో, అలాగే మిగతా చాలా వంశాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అందులో అంగిరో మహర్షి గారి వంశం గట్టిగా పెరుగుతూ వస్తోంది. ఆంగిరస గణం చాలా పెద్ద గణం. ఆ గణంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెద్ద పెద్ద మహానుభావులు వస్తున్నారు. వాళ్ళందరూ కలిసికట్టుగా కూడా ఉన్నారు. కుటుంబాల్లో కలిసికట్టుగా ఉండటం అనేది ఆ రోజుల్లో ఉండేదేమో. అందువల్ల కలిసికట్టుగా ఉన్నారు. కలిసికట్టుగా ఉండి సత్రయాగం కూడా చేస్తున్నారు. సత్రయాగం అంటే ఫలితం నీదా నాదా అని కాదు, అందరికీ సమానం అనే తీరులో అందరూ పని చేయవలసిందే, అందరూ ఋత్విక్కులే, అందరూ యజమానులే, అందరూ ఫలితాన్ని అనుభవించవలసిన వాళ్లే అనే తీరుతో అందరి మీద బాధ్యత ఉంచుకుని చేయవలసినటువంటి యజ్ఞం. అలాంటి యజ్ఞం కూడా వాళ్ళు కలిసికట్టుగా చేస్తున్నారు. వాళ్ళ జ్ఞానం విషయంలో సందేహం అక్కర్లేదు, వాళ్ళ సామర్థ్యం విషయంలో సందేహం అక్కర్లేదు, వాళ్ళ కట్టు విషయంలో సందేహం అక్కర్లేదు. అలాంటి వాళ్ళకే సందేహం కలిగినప్పుడు ఈయన తీర్చాడు అంటే ఈయన జ్ఞానం చాలా గట్టిది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శర్యాతిర్మానవో రాజా బ్రహ్మిష్ఠస్స బభూవ యోవా అంగిరసాం సత్రే ద్వితీయమహ ఊచివాన్. ఈయనకి సుకన్య అనే పేరుతో పిల్ల ఉండేది. సుకన్యా నామ తస్యాసీత్ కన్యా కమలలోచన తయా సార్థం వనగతో యగమచ్యమనాశ్రమం. సుకన్యానామ, సుకన్య అనే పేరుతో తస్యాసీత్ కన్యా, ఆయనకు ఆడపిల్ల ఉండేది. కమలలోచన, అందమైన తామర రేకుల్లాంటి కళ్ళు కలిగి అందంగా ఉండేది. చాలా అందమైన పిల్ల. ఈ పిల్లకి సుమారుగా వయసు వచ్చి రాని దశ. ఆ దశలో ఒకరోజు తయాసార్థం వనగత, ఆ పిల్లతో కలిసి సరదాగా విహారానికి అడవికి బయలుదేరాడు. వేట కోసం బయలుదేరిన వ్యవహారం కాదు. ఆడపిల్లను కూడా వేసుకుని, ఆడపిల్ల అంతఃపురం వీళ్ళందరినీ వేసుకుని సరదాగా విహరించడానికి, అడవిలో చల్లగా బాగుంటుంది కదా అని విహరించడానికి అని వెళ్ళాడు. వనగత. ఆ అడవికి వెళ్ళినవాడు అక్కడ చ్యవన మహర్షి గారు చోట కూర్చుని తపస్సు చేసుకుంటున్నారని తెలిసి, మంచి పవిత్రమైన ప్రదేశం కదా అందుకని చ్యవనాశ్రమానికి వెళదాము అని చ్యవనాశ్రమానికి వెళ్ళాడు. చ్యవనాశ్రమం అంటే ఏదో చుట్టుపక్కల బౌండరీ లైన్స్ ఏదో వేసుకుని ఇంతవరకు చ్యవనాశ్రమం, ఇంతవరకు వశిష్ఠాశ్రమం అని తేడాలు ఉండేటువంటి ఆశ్రమాలు కావవి. చ్యవన మహర్షి గారు కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఆయన తాలూకు తపఃప్రభావం ఉండే ప్రాంతం అంతా చ్యవనాశ్రమం కిందే లెక్క. అలాంటి చ్యవనాశ్రమానికి ఈయన వెళ్ళాడు. ఆయన ఎక్కడో కూర్చుని పుట్టలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. సుకన్యానామ తస్యాసీత్ కన్యా కమలలోచన తయా సార్థం వనగతో హ్యగమచ్యవనాశ్రమం. సా సఖీభిః పరివృత విచిన్వంత్యంఘ్రిపాన్ వనే వల్మీకరంధ్రే దదృశే ఖద్యోతే ఇవ జ్యోతిషి. అడవికి వెళ్ళంగానే చెప్పాడు, ఇక్కడ ఋషుల ఆశ్రమాలు ఉంటాయి, జాగ్రత్త అని చెప్పాడు. ఈ చ్యవనాశ్రమ ప్రాంతాలకి రాగానే ఈయన బ్రహ్మిష్ఠుడు కదా, శర్యాతి గారు జ్ఞానం ఉన్నవాడే కదా, అందువల్ల ఇక్కడ చ్యవన మహర్షి గారు తపస్సు చేసుకుంటూ ఉండాలి, ఎక్కడో ఉంటాడు ఆయన, మనం జాగ్రత్తగా ఉండాలి అని వచ్చిన వాళ్ళందరికీ చెప్పాడు. చెప్పిన మాట వాస్తవం. చెప్పి ఎవరి వాళ్ళని జాగ్రత్తగా మీకు తోచిన సరదాగా గడపండి, తోచినట్లుగా గడపండి అని వదిలేశాడు. ఆట విడుపు సమయం ఇచ్చాడు. ఈ ఆట విడుపు సమయంలో ఈ సుకన్య అనే ఈయన పిల్ల సఖీభి పరివృత, కొంతమంది చెలికత్తెలతో కలిసి అటు ఇటు తిరగసాగింది. విచిన్వంతి అంఘ్రిపాన్ వనే, అక్కడ అడవిలో పెరిగే చెట్లు వేరుగా ఉంటాయి కదా, అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, రకరకాల చెట్లు ఉంటాయి, మంచివి చెడువి రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ ఊళ్ళలో పెరగవు కదా. అడవిలో పెరిగే చెట్లు ఎలా ఉంటాయి అని వెతుక్కుంటోంది. ఇదేం చెట్టు అదేం చెట్టు అని చుట్టుపక్కల ఉండే చెలికత్తెల్ని వాళ్ళని అడుగుతూ కొత్త చెట్లు ఏం దొరుకుతాయి అని వెతుకుతోంది. వెతుకుతూ తిరుగుతోంది. విచిన్వంతి అంఘ్రిపాన్ వనే. ఈ లోపల ఆ చెట్ల మధ్యలో చిన్న పుట్ట కనిపించింది. పుట్ట అంటే మనిషి కూర్చుండే ఎత్తు ఉండే పుట్ట. ఆ పుట్టకి 2 చిల్లులు కనిపించినాయి. ఆ వల్మీక రంధ్రే దదృశే, 2 చిల్లులు కనిపించినాయి.
2 చిల్లులు ఒక పుట్టకు కనిపించడం ఏంటి ఆశ్చర్యం అనుకుని అటువైపు చూసింది. చూస్తే ఏదో తేడా ఉంది. ఖద్యోతే ఇవ జ్యోతిషి. ఆ 2 చిల్లుల్లోంచి, పుట్టకుండేటువంటి 2 చిల్లుల్లోంచి వెలుగు బయటకు వస్తుంది. ఎలాంటివి అంటే మంచి వెలుగుతో వస్తున్నాయి. కాకపోతే చిల్లు చిన్నదవ్వటం వలనో దేనివలనో మిణుగురు పురుగులు కాస్త ఎక్కువ చేరితే ఎలా వెలుగు వస్తుందో అలా వెలుగు వస్తుంది. లోపల చ్యవన మహర్షి గారు కూర్చొని తపస్సు చేస్తున్నాడు. పుట్టలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు అనుకున్నాం కదా. పుట్టలో కూర్చొని తపస్సు చేస్తున్నాడా లేదా ఆయన కూర్చున్న తర్వాత పుట్ట వెలిసిందా తర్వాత మాట. ఎందుకు వచ్చిందో అక్కడ చిల్లు వచ్చింది, 2 చిల్లులు వచ్చినాయి. ఆ చిల్లుల్లోంచి ఆయన ఏదో కళ్ళు తెరిచేదో తపస్సు చేస్తున్నట్టున్నాడు. ఆ తెరిచిన కళ్ళు మిణుగురు పురుగుల్లాగా విచిత్రంగా కనిపించినాయి. కాస్త వెలుగు బయటకు వస్తోంది. వల్మీకరంధ్రే దదృశి ఖద్యోతే ఇవ జ్యోతిషి. తండ్రి గారు చెప్పారు కదా, జాగ్రత్త, ఇక్కడ ఏ తప్పుడు పనులు చేయొద్దు, చ్యవన మహర్షి గారి ఆశ్రమం ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంచరించండి అని చెప్పాడు కదా. చెప్పింది కూడా పాపం మర్చిపోయింది. తే దైవచోదితే బాల జ్యోతిషీ కంటకేన వై అవిధ్యన్ ముగ్ధభావేన శుశ్రావాసృక్తతో బహు. ఈ 2 చెల్లుల్లోనూ ఇవిడేం చేసిందంటే, ఏమిటి వెలుగులు, మిణుగురు పురుగులు ఏమైనా దాగి ఉన్నాయా, ఒకసారి మనం వాటిని కనుక కదిలిస్తే అవి బయటకు వచ్చేస్తాయి కదా అని ఏవేవో ఆలోచించి ఈ వెలుగు ఏంటో కనుక్కుందామని చుట్టుపక్కల వెతికి ఓ పొడుగాటి ముళ్ళు ఉంటే ఆ ముళ్ళు ఒకటి తీసుకుని ఈ 2 చెల్లుల్లోనూ పొడిచింది. దైవచోదిత, నిజంగా ఇలాంటి పని చేసేటువంటి తక్కువ స్థాయి కుసంస్కారిణేం కాదు పిల్ల, మంచి పిల్లే, తండ్రి గారి మాట వినే పిల్లే. అందులో తండ్రి గారు ప్రత్యేకించి చెప్పాడాయే, తొందరపడద్దు, ఎవరో పిచ్చి పనులు చేయొద్దు అని. అయినా సరే దైవచోదిత, కాలం అలా వచ్చింది, కలిసి రాలేదు అని కూడా పూర్తిగా చెప్పలేము, కాలం అలా వచ్చింది. అందువల్ల ఆ కాల ప్రభావంతో ఈ పని చేసింది. బాల నిజానికి అంత వయసుకొచ్చేసి మెచ్యూరిటీ ఉన్న పిల్లేం కాదు. అంటే ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే మెచ్యూర్డ్ విమెన్ ఏం కాదు. కొంచెం వయస్సు ఇటు అటుగా ఉండేటువంటి పిల్ల. ఆ వయసులో, చిన్న వయసులో ఆడుకోవాలి అనేటువంటి తపనతో ఉన్నట్లుగా ఈ జ్యోతిషి కంటకేనవై ఈ 2 జ్యోతిష్యుల్ని ముళ్ళుతో గుచ్చింది, పొడిచింది. అవిద్యత్, అదే మిణుగురు పురుగులేవో బయటకు వస్తాయనుకుందో ఏమనుకుందో తెలియదు, కానీ పొడి చేసేసింది. ముగ్ధభావేన, ఇలా చేయకూడదు అని అనిపించలేదు ఆ సమయంలోనూ. ఇలా చేయకూడదని అనిపించక ముగ్ధగా ఏమీ తెలియని అమాయకపు పిల్లలాగా ఈ పని చేసింది. చేసేసరికి ఈ ముళ్ళు వెళ్ళి లోపల ఉన్న చ్యవన మహర్షి గారి కంటికి గట్టిగా గుచ్చుకునేసరికి ఆ రంధ్రాల్లోంచే, ఈయన కన్ను గుచ్చుకున్న తాలూకు రంధ్రాల్లోంచే ఆ రక్తం అనేది బయటికి కారింది. శుశ్రావ అసురుక్ తత, అక్కడి నుంచి కారింది. కన్ను గుచ్చితే మామూలుగా ఉంటున్న వ్యవహారం, బహు అసురుక్ శుశ్రావ, చాలా రక్తం అనేది బయటికి కారింది. తే దైవచోదితే బాల జ్యోతిషీ కంటకేన వై అవిధ్యన్ ముగ్ధభావేన శుశ్రావాసృక్తతో బహు. ఎప్పుడైతే రక్తం కారిందో అమ్మాయి గారు వెంటనే ఆ ముళ్ళు అవతల పారేసి ఏమీ తెలియనట్టుగా చేయి తుడిచేసుకుని బయటకు వచ్చేసింది. ఈవిడైతే చేయి తుడుచుకుంది కానీ పాపం లోపల కంటి మీద కూడా కాదు, కంటిలోకి ముళ్ళు గుచ్చుకున్న ఆయన బాధ ఏ స్థాయిలో ఉండాలి, వర్ణనాతీతం కదా. ఆ వర్ణనాతీతమైనటువంటి బాధని ఆయన లోపల చ్యవన మహర్షి గారు పడ్డారు. అటువంటి మహానుభావుడికి కనుక బాధ అనేది కలిగితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏవైనా మంచి జరుగుతుందా? జరగదు కదా. శక్రన్మూత్ర నిరోధోభూత్ సైనికానాంచ తత్క్షణాత్ రాజర్షిస్తముపాలక్ష్య పురుషాన్ విస్మితోబ్రవీత్. శక్రన్మూత్ర నిరోధోభూత్, శర్యాతి గారితో వచ్చిన వాళ్ళందరికీ కూడా మలమూత్రాలు పట్టేసినాయి. ఇంకా చ్యవన మహర్షి గారు ఏమి శాపం పెట్టలేదు, ఆయన ఏమి శపించలేదు, ఆయన లోపల బాధపడ్డాడు. ఆ బాధకి కారణమైనటువంటి ఈ వర్గం మొత్తం ఈ బ్యాచ్కి మలమూత్ర బంధం అనేది ఏర్పడింది. ఆయన మనసులో అంత బాధ కలిగింది. శక్రున్మూత్ర నిరోధోభూత్. సైనికానం, చివరికి రాజుగారికి కాపలాగా వచ్చేటువంటి సైనికులకి, అంగరక్షకులకి, వాళ్ళకి కూడా ఈ పని జరిగిపోయింది. తత్క్షణాత్, ఏ క్షణమైతే ఈయన మనసులో బాధ కలిగిందో ఆ క్షణమే కలిగిపోయింది. శాపం పెడితే వీళ్ళెవరూ భూమి మీద మిగలరు, అలాంటి వాడు లోపల ఉన్నవాడు చ్యవన మహర్షి గారు.
అందువల్ల శాపం వరకు వెళ్ళలేదు, శాపం పెట్టలేదు. బాధతో ఆయన విలవిల్లాడుతుంటే వీళ్ళకి ఇంత ఈ బంధం మలమూత్ర బంధం అనేది ఏర్పడిపోయింది. లోపల ఆయన ఎంత విలవిల్లాడుతున్నాడో వీళ్ళు కూడా మలమూత్ర బంధం అయ్యేసరికి అంత విలవిల్లాడిపోయారు. ఒకసారి మొత్తం అందరికీ ఇదే రోగం, ఒకటే రోగం లేదా ఒకటే ప్రాబ్లం రావటం, ఇది ఎలా జరిగింది అని రాజర్షి రాజుల్లో ఋషి లాంటి వాడు ఆయన, అన్నీ తెలిసినవాడు. తముపాలక్ష్య ఇది ఒకసారి తేరిపారు చూశాడు. ఏమైంది, సైనికులకి ఇదే ప్రాబ్లం, అంతఃపురం వాళ్ళకి ఇదే ప్రాబ్లం, తనకి అదే సమస్య, పిల్లకి అదే సమస్య, అందరికీ ఇదే సమస్య అని చూశాడు. చూసి పురుషాన్ విస్మిత అబ్రవీత్, తనతో వచ్చిన పరివారంతో ఆశ్చర్యంగా అన్నాడు. శక్రన్మూత్ర నిరోధోభూత్ సైనికానాంచ తత్క్షణాత్ రాజర్షిస్తముపాలక్ష్య పురుషాన్ విస్మితోబ్రవీత్. అప్యభద్రం న యుష్మాభిః భార్గవస్య విచేష్టితం వ్యక్తం కేనాపి నస్తస్య కృతమాశ్రమదూషణం అని అన్నాడు. ఎవరైనా ఏమైనా తప్పుడు పనులు చేశారా నాయనల్లారా అని అడిగాడు లిటరల్గాను. యుష్మాభిః మీరెవరైనా అప్యభద్రం భార్గవస్య విచేష్టితం, మీరేమైనా ఆయనకి చేయరాని అపరాధం ఏమైనా చేశారా ఆయన పట్ల? ఎవరైనా భార్గవ భృగువంశంలో పుట్టినవాడు. ఒకవైపు అంగిరోగణాల వాళ్ళు పెరుగుతున్నట్లుగానే ఈ భృగు వంశం వాళ్ళు కూడా వరుసగా పెరుగుతూ వస్తున్నారు. వాళ్ళు గట్టి సమర్థులు, గట్టివాళ్ళు, అందరూ తపస్సంపన్నులు, అందరూ మంత్రద్రష్టలు, గొప్పవాళ్ళు. వాళ్ళు భార్గవ గణం కూడా చాలా గొప్పది. మనం ముందే అనుకున్నట్లుగా అన్ని వంశాలు గొప్పవే, ఆ వంశాల మూల పురుషులు కాబట్టి అందరూ గొప్పవాళ్ళు. అలాంటి భార్గవుడికి భృగుగోత్రంలో పుట్టినటువంటి చ్యవన మహర్షికి మీరేమైనా అపరాధం చేశారా? అప్యభద్రం న యుష్మాభిః భార్గవస్య విచష్టితం, వ్యక్తం అందులోనూ తెలిసేటట్లుగా లేదా ఆయనకి బాధ కలిగేటట్లుగా, ఆయనకి పూర్తిగా ఆయన ముందు బయటపడిపోయేటట్లుగా ఏమైనా చేశారా? కేనాపి నస్తస్య, మీరు చేశారా, నువ్వు చేసావా కాదు, మనలో ఎవరైనా ఆ పని చేశారా? కృతం ఆశ్రమ దూషణం, ఆయన ఆశ్రమాన్ని ఏమైనా పాడు చేశారా? ఆయన ఆశ్రమంలో చేయరాని పనులు ఏమైనా చేసి ఆయన ఆశ్రమాన్ని పాడు చేసే పనులు ఏమైనా చేశారా? అపవిత్రం చేసే పనులు ఏమైనా చేశారా? లేదా ఆయనకేమైనా హానికి తలపెట్టారా? ఆయన పట్ల ఏమైనా అపరాధం చేశారా? చెప్పండి నాయనల్లారా అని అడిగాడు. అప్యభద్రం న యుష్మాభిః భార్గవస్య విచేష్టితం వ్యక్తం కేనాపి నస్తస్య కృతమాశ్రమ దూషణం. మహర్షుల ఆశ్రమాలకి, పవిత్ర ప్రదేశాలకి వెళ్ళినప్పుడు, నదీ తీరాలకి వెళ్ళినప్పుడు పాడు చేసే పనులు చేయకూడదు. ఎట్టా పడితే అట్లా ఉండటం, ఏది పడితే అది తాగటం, ఏది పడితే అది విసిరేయటం, అక్కడేదో అగ్గిపుల్లలు ఉండటం, లేదా ఇంకోటి ఉండటం, లేదా ఏవో ప్యాకెట్లు తీసుకెళ్ళి తాగి అక్కడే పారేయటం, మంచివో చెడువో, మామూలుగా అందరూ తాగేవో లేదా కొంతమంది మాత్రమే తాగేవో, ఏవైనా సరే ఆ ప్రదేశాలను పాడు చేయటం అనేది మహాపాపం. అందులోనూ ప్రత్యక్షంగా ఆయనే ఉండగా, చ్యవన మహర్షి గారే ఉండగా ఈ పనులు చేస్తే మరీ ప్రమాదకరం, అలాంటివి ఏమైనా చేసేసారేమో అని శర్యాతి గారు భయపడ్డారు. ఆయన భయపడిన దానికంటే కొంచెం ఎక్కువే జరిగింది. ఏం జరిగింది? డైరెక్ట్గా చ్యవన మహర్షి గారికే ఎవరో అపరాధం తలపెట్టారు, అందులోనూ తలపెట్టింది తన కూతురే అనే విషయం బయటపడింది. ఎలా బయటపడింది? సుకన్యా ప్రాహ పితరం భీతా కించిత్ కృతం మయా ద్వే జ్యోతిషీ అజానంత్యా నిర్భిన్నే కంటకేన వై అని బయటపడింది. అందరినీ అడుగుతుంటే సుకన్యా ప్రాహ, సుకన్య అనే ఆడపిల్ల బయటకు వచ్చింది. వచ్చి పితరం తండ్రి గారితో అంది, భీత భయపడుతూనే అంది. ఏమని? కించిత్ కృతం మయా, నేనే చిన్న పని చేశానండి అంది. ఏం చేశావు అని అడిగారు. అడిగితే ఒక ముళ్ళు తీసుకుని పొడిచానండి అని చెప్పింది. అరే ఎంత పని చేశావు, వెలుగుతున్నాయి, కాస్త జ్యోతిష్యుల్లా కనిపిస్తున్నాయి అంటే అవి కళ్ళేమో అని నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి కదా, ఆలోచించుకోకుండా కన్ను పొడి చేస్తావా అని అడిగాడు ఈయన. దానికి పాపం అమ్మగారు సమాధానం చెప్పింది, ద్వే జ్యోతిషి, 2 కళ్ళు పొడి చేసేసాను అని చెప్పింది. కాకపోతే తెలిసి పొడవలేదు, అజానంత్య తెలియక పొడిచాను. మరి పొడవటం అనేది మెల్లగా పొడిచావా? లేదు పెద్ద ముళ్ళు తీసుకుని గట్టిగా లోపలికి గుచ్చేశాను. నిర్భిన్నే, గుచ్చుకుంటే లోపలికి గుచ్చుకుపోవాలి, అలా గట్టిగా గుచ్చాను. లోపల ఏముందో తెలియదు అనుకుని కదా లోపలికి గుచ్చాను. నిర్భిన్నే, దేంతో గుచ్చావు? కంటకేనా, ఓ ముళ్ళుతో గుచ్చాను అని చెప్పింది. చాలా ఘోరం జరిగిపోయింది.
అని షరియాతి గారికి తెలిసింది. సుకన్యాప్రాహ పితరం భీతా కించిత్ కృతం మయా ద్వే జ్యోతిషీ అజానంత్యా నిర్భిన్నే కంటకేన వై. దుహితుస్తద్వచ శ్రుత్వా శర్యాతిర్జాత సాధ్వస మునిం ప్రసాదయామాస వల్మీకాంతర్హితం శనైః. దుహితుస్తద్వచ శ్రుత్వా, ఆ పిల్ల ఇలా అందో లేదో, సుకన్య అనే అమ్మాయి వచ్చి నేను 2 ముళ్ళు తీసుకుని 2 చిల్లుల్లోనే పొడి చేశాను, గట్టిగా పొడి చేశాను అని అన్నదో లేదో, అందులోంచి రక్తం కారింది, కారేసరికి ముళ్ళు అవతల పారేసి చేయి తుడుచుకుని వచ్చేసాను అని అన్నదో లేదో, శర్యాతి జాత సాధ్వస, శర్యాతి గారు గడగడగడ వణికిపోయాడు. ఎందుకు వణికిపోయాడు? ఉన్నది చ్యవనుడు, అసలే భార్గవ గోత్రం. ఆ భృగు గారి వంశంలో ఉన్న వాళ్ళకి కోపం ఎక్కువ అని ఓ మాట ఉండేది అప్పట్లోనూ. కాబట్టి భార్గవ గణం వాడిన చ్యవన మహర్షి, ఆయన తపస్సు గట్టిది, ఆయన కోపం గట్టిది. ఆ తపస్సుతో ఆ కోపంతో మనల్ని ఏమైనా శపిస్తే మన వంశం ఏం గాను, ఈ పిల్లేం గాను, నేనేం గాను అని చాలా భయపడిపోయాడు. భయపడిపోయి మునిం ప్రసాదయామాస, వెళ్ళి ఆ పుట్ట ముందు సాగిలపడిపోయి అయ్యా స్వామి మా వల్ల తప్పు జరిగింది అని ముందు సారీ చెప్పుకున్నాడు గట్టిగా. వల్మీకాంతర్హితం, ఆ మునిగారేమో లోపలెక్కడో పుట్టలో ఉన్నాడు. వల్మీకాంతర్హితం, వల్మీకం అనేది పుట్ట అనేది షరియాతి గారికి చ్యవన మహర్షి గారికి అడ్డంగా ఉంది. అడ్డంగా ఉన్నా సరే పుట్ట ముందు సాగిలపడిపోయి బయట కూర్చుని శనైః నిదానంగా నమస్కారాలు చేసి మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేశాం, మా తప్పు కాయండి, మా అమ్మాయి ఏం తెలిసి తెలియక చేసింది, మా అమ్మాయే 2 కళ్ళని గుచ్చేసింది, మీకు ఏదో ఇబ్బంది కలిగినట్టుంది అని మెల్లగా ఏదో సాంత్వన చేద్దామని చూశాడు. దుహితుస్తద్వచ శ్రుత్వా శర్యాతిర్జాత సాధ్వస మునిం ప్రసాదయామాస వల్మీకాంతర్హితం శనైః. ఈ లోపల పుట్టలోంచి ఆయన లేచాడు, చ్యవన మహర్షి గారు లేచాడు. లేచి ఎటువైపు ఉన్నారు, ఎవరున్నారని వెతుక్కుంటున్నాడు. ఎవరు పొడిచారు? మీ అమ్మాయి అంటున్నావు కదా, ఏ అమ్మాయి, ఎప్పుడు పుట్టింది నీకు, అమ్మాయికి ఏంటి, వయసు ఏంటి అని అడుగుతూ అటువైపు చూస్తున్నాడు కానీ ఆయనకేం కనిపించట్లేదు. ఈవిడ పొడిచిన పొడుపుకి 2 కళ్ళు పోయినాయి ఆయనకి. అందుకనే కదా రక్తం అంతగా కారింది, గట్టిగా పొడిచింది, ఆ పొడుపుకి 2 కళ్ళు పోయినాయి. దాంతో ఆయన ఎటువైపు ఉంది, ఏముంది, నాకు చెప్తున్నావు కదా, నాకేం కనిపించట్లేదు, నా 2 కళ్ళు పోయినాయి, నువ్వేమో సారీ అంటున్నావు, నా 2 కళ్ళు పోయినాయి, ఎవరు తెచ్చిస్తారు ఏంటి అని ఆయన మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఈయనేమో లేదండి మా అమ్మాయి మరీ అంత పెద్దదేం కాదు, చిన్నపిల్ల, తెలిసి తెలియని వయసులో చేసింది అని అనటం మొదలుపెట్టాడు. ఈ మాటలు క్రమక్రమంగా ముందుకెళ్ళేసరికి తదభిప్రాయమాజ్ఞాయ ప్రాదాద్దుహితరం మునేః కృచ్ఛ్రాన్ ముక్తస్తమామంత్ర్య పురం ప్రాయాత్ సమాహిత. ఆ మాటలు కొంచెం ముందుకెళ్ళేసరికి చ్యవన మహర్షి గారు ఒక ప్రాబ్లం చెప్పాడు. ఈ కళ్ళు పోతే ఏమి సమస్య లేదు, పోతే కళ్ళు పొడి చేసింది, పోయినాయి, ఇదేం పెద్ద విషయం కాదు. ఇక మీద కళ్ళు లేకుండా నేను ఎలా నడుస్తాను, ఎలా కూర్చుంటాను, ఎలా లేస్తాను, దీని సంగతి చెప్పు. కళ్ళు లేనివాడు ఏ విధంగా ఉంటాడు? ఇంతవరకు ఆ నోరు మూసుకుని కళ్ళు మూసుకునో కళ్ళు తెరుచుకునో పుట్టలో కూర్చున్నాను. ఇప్పుడు పొడి చేసింది, తపస్సు భంగం అయిపోయింది, బయటకు వచ్చేసాను. ఇప్పుడు ఎక్కడ అడుగు పెట్టాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎవరున్నారు నాకు ముందు వెనక ఎవరున్నారు? నేనా ఈ తపస్సు అనే దాంట్లో కూర్చుని పెళ్లి చేసుకోకుండా ఉంటిని, అందువల్ల ఒంటరి వాడిని అయిపోయాను, కళ్ళు లేని వాడిని అయిపోయాను, నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడు ఆయన. దాంతో షరియాతి గారికి ఆయన అభిప్రాయం కొద్దిగా తెలిసింది. ఏమని? నాకు తోడు ఇవ్వు అని అడుగుతున్నాడు ఈయన. నాకు తోడును చూడు, నా కళ్ళు లేనివాడు ఎలా నడుస్తాడో అలా నడవాలి కదా నేను, కాబట్టి నాకు తోడు చూడు అని అంటున్నాడు అని అభిప్రాయం అర్థమైంది. సరే, మాటలు ఇంకొంచెం పెరిగేసరికి ఆయన అభిప్రాయం ఏంటి అని పూర్తిగా అర్థమైంది. మీ అమ్మాయిని సుకన్యని నాకు ఇచ్చి పెళ్లి చేసి వెళ్తే ఆ అమ్మాయి చేసిన తప్పుకి క్షమాపణ అయిపోతుంది, ఆ పిల్ల చేసిన తప్పుకి ఆ పిల్లే నాకు సపర్యలు చేసి దానికి పూర్తిగా ప్రాయశ్చిత్తం చేసేసుకున్నట్టు అవుతుంది, నాకు తోడు దొరుకుతుంది, ఆ పిల్లకి ప్రాయశ్చిత్తం అవుతుంది. లేదా ఒక మహర్షి గారి కళ్ళు 2 పొడిచిన పాపానికి ఏమైపోతుంది, ఏ లోకాలకు పోతుంది ఆ పిల్ల? అందువల్ల ఆ పిల్లకి ప్రాయశ్చిత్తం కావాలన్నా, నాకు తోడు కావాలన్నా ఇప్పుడు చేయవలసింది ఆ పిల్లని నాకు ఇచ్చి పెళ్లి చేయటమే అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడు అని మాటల్లో అర్థమైంది. ఆయన ఏం డైరెక్ట్గా చెప్పట్లేదు. రకరకాల మాటలు పెరిగితే వచ్చే తీరులలో ప్రాయశ్చిత్తం గురించి ఒకసారి, మీ అమ్మాయికి వయసు ఎంత,
పెళ్లి చేశారా, పెళ్లి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, మంచి వరుడు ఎవడైనా దొరికాడా, ఇలాంటి మాటలు కొంత. ఈ మాటలన్నిటినీ కలుపుకుంటే నాకిచ్చి పెళ్లి చేస్తేనే ఆ పిల్లకి ప్రాయశ్చిత్తం, ఆ పిల్లని నాకిచ్చి పెళ్లి చేస్తేనే నాకు తోడు దొరుకుతుంది అని నేను అంటున్నాడు అని తేల్చేసుకున్నాడు. తదభిప్రాయం ఆజ్ఞాయ, ఆ చవన మహర్షి గారి అభిప్రాయం మొత్తాన్ని అర్థం చేసుకున్నాడు. దాని తాలూకు విలువేంటో తెలుసు. కళ్ళు లేని వాడికి తోడు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఏమైపోతుందో తెలుసు. ఈ కళ్ళు పొడిచిన సుకన్యకి ప్రాయశ్చిత్తం చెప్పకపోతే ఏమవుతుందో తెలుసు ఈయనకి. అలాగే తోడును ఎవరినో ఒకళ్ళని ఇచ్చేస్తాను, మా అమ్మాయి ఎందుకు నీకు వేరే అమ్మాయిని ఇస్తాను అంటే ఆయనేం కోపగించుకుంటాడో తెలుసు. అందువల్ల అన్నీ తెలిసినవాడు కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు అని ప్రాదాద్ దుహితరం మునేహే, అక్కడికక్కడ ఆ మునిగారికి తన పిల్లనిచ్చి సుకన్యనిచ్చి పెళ్లి చేసేసాడు. ప్రాదాద్ దుహితరం మునేహే. ఆ పెళ్ళి అయిన తర్వాత, ఆ కన్యాదానం అనేది జరిగిన తర్వాత కృచ్ఛ్రాన్ ముక్త, ఉన్న వాళ్ళందరికీ మలమూత్రాల నుంచి బంధం అనేది పోయింది, మలమూత్ర బంధం నుంచి విముక్తి దొరికింది. అంతవరకు వాళ్ళు ఆ బాధతోనే ఉన్నారు ఉన్న వాళ్ళందరూ కూడా. ఆ మనసులో, చవన మహర్షి గారి మనసులో, అమ్మయ్య నాకు తోడు ఉంది, ఇక మీద నా కళ్ళు లేకపోయినా పర్వాలేదు, ఈ తోడుతో నేను నడిపించవచ్చు అని అనుకున్న తర్వాత, ఆయన మనసు శాంతపడిన తర్వాత వీళ్ళ శరీరాలన్నీ కాస్తంత కుదురుకున్నాయి. కృచ్ఛ్రాన్ ముక్త, అప్పుడు కుదురుకున్నాయి. దాంతో ఇది ఇంతే, ఇది వేరే దారి లేదు అని తమ ఆమంత్రియ ఆయనకు దండం పెట్టి, ఏదో చూడడానికి వచ్చాము, అడవి చూడడానికి వచ్చాము, చివరికి పెళ్లి చేసుకుని బయలుదేరుతున్నాము అని ఒక మాట చెప్పి తమ ఆమంత్రియ పురం ప్రాయాత్, వెళ్ళిపోయాడు. నగరానికి వెళ్ళిపోయాడు. పిల్లని ఇచ్చేశాడు, ఇచ్చినవాడు ఇచ్చినట్టే పెళ్లి చేసేసి అక్కడే ఇచ్చేసేసి సమాహిత కుదుటపడి అక్కడి నుంచి నగరానికి వెళ్ళిపోయాడు. తదభిప్రాయమాజ్ఞాయ ప్రాదాద్ దుహితరం మునేః కృచ్ఛ్రాన్ ముక్తస్తమామంత్ర్య పురం ప్రాయాత్ సమాహిత. మరి పెళ్ళికి కావాల్సిన సామగ్రి ఉందా, ఏ రకమైన వివాహం, ఇలాంటివేవి ఇలాంటి మహానుభావుల విషయంలో పెద్దగా మనం ప్రశ్నించవలసిన ప్రశ్నలు కావు. వాళ్ళందరూ చాలా 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 గొప్పవాళ్ళు, మహర్షులు, మహానుభావులు, మన ఊహకందని సామర్థ్యం ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళు కాబట్టి ఏ ముహూర్తంలో ఇచ్చారు, ఏ కళ్యాణ మండపంలో పెళ్లి చేశారు, ఇలాంటి ప్రశ్నలు ఏవి వాళ్ళ విషయంలో రావు, అసలు రానే రావు. వాళ్ళు ఏమనుకుంటే, ఎప్పుడు అనుకుంటే వాళ్ళ సంకల్పమే వాళ్లకు బలం. ఆ బలం ప్రకారమే కార్యక్రమం నడిచిపోయింది. ఇచ్చిన శర్యాతి మహారాజు గారు బ్రహ్మిష్ఠుడని శ్రీశుకుల వారే చెప్తున్నారు. పూచుకున్న చవనుడా, అబ్బో ఆయన గొప్పతనం గురించి చెప్పక్కర్లేదు, అలాంటివాడు. కాబట్టి వివాహం ఇక్కడికి పూర్తయిపోయింది. పిల్లనిచ్చిన మావగారు ఊరెళ్ళిపోయాడు. సుకన్యా చ్యవనం ప్రాప్య పతిం పరమకోపనం ప్రీణయామాస చిత్తజ్ఞ అప్రమత్తానువృత్తిభిః. అంతవరకు రాచరికంలో పెరిగిన బిడ్డ సుకన్య. అలాంటి బిడ్డ చిన్న తప్పు చేసింది, తప్పు పెద్దదే, తన దృష్టిలో ఏదో పొడిచింది, 2 పొడుపులు పొడిచింది, చిన్న తప్పు. ఆ తప్పుకి ప్రతిఫలంగా ప్రాయశ్చిత్తంగా తండ్రి గారు ఒక ముసలాయనకి ఇచ్చి పెళ్లి చేసేసాడు. ముసలివాడు ఆయన, లిటరలీ ఆయన ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ ముసలివాడికి 2 కళ్ళు లేవు. ఇలాంటప్పుడు ఈ పిల్ల ఎలా వ్యవహరించాలి, ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వాలి, ఏ రకంగా వ్యవహరించాలి, తన కోపాన్ని కానీ తన అభిప్రాయాన్ని కానీ ఎలా వెల్లడించాలి? అలా ఏం చేయలేదు. సుకన్యా చ్యవనం ప్రాప్య, ఎప్పుడైతే సుకన్యని వాళ్ళ నాన్నగారు నీకు భర్త ఈయన చవన మహర్షి గారు అని చెప్పి ఆయన చేతిలో పెట్టేశాడో, ఆ క్షణాన త్రికరణ శుద్ధిగా భర్తగా చవన మహర్షి గారిని అంగీకరించి పతిం, ఈయన నాకు పతి, ఈయనకు సేవ చేయటం నా బాధ్యత. నేను చేసిన తప్పుకి సేవ చేయటం అని కాదు, నేను తప్పు చేయకపోయినా ఈయన సహజంగానే కళ్ళు లేనివాడైనా సరే నా పతి కాబట్టి ఈయనకి సేవ చేసుకోవటం నా బాధ్యత అని అనుకుంది. ఆ బాధ్యతని, ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ పోయింది. చవన మహర్షి గారు సహజంగానే కోపిష్ఠి అని పేరు. భృగు వంశం వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ అనుకున్నాం కదా. ఈయన పరమకోపనం, సామాన్యమైన కోపిష్ఠి కాదు, పరమకోపిష్ఠి. నిజానికి ఈయన కోపం గురించి ఎవరికీ తెలియదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే పుట్టలో కూర్చొని తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు, ఎవ్వరికీ తెలియదు. కానీ ఈయన పరమకోపిష్ఠి. అలాంటి పరమకోపిష్ఠికి ఈవిడ సేవలు చేయడం మొదలుపెట్టింది. ఎలా అంటే ఆవిడ్ని ఆయన చూడలేదు. ఎందుకంటే ఆయన పుట్టలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకునే ఉన్నాడు. కళ్ళు మూసుకుని అంటే ఏ వస్తువును చూడట్లేదు. ఈవిడ పొడి చేసింది కాబట్టి పెళ్ళి అయిన దగ్గర నుంచి ఈవిడ్ని చూడలేదు.
ఈవిడిని సుకన్య అనే ఆవిడని అసలు ఆయన చూడలేదు. చూడనటువంటి పతికి కళ్ళు పోవటానికి తాను కారణమై ఉంది. ఆ కోపం ఆయనలో ఏమైనా కాస్త ఉందేమో తెలియదు. దీనికి తోడు సహజంగా కోపిష్ఠి అంటున్నారు, నిజంగానే పరమ కోపిష్ఠి. ఇలాంటి వాడు ఎలా సేవ చేస్తే సంతోషిస్తాడో ఆ విధంగా సేవ చేసింది కాదు, ప్రీణయామాస. ఆయన కోపం మొత్తం అలా కరిగిపోయి ఆయన మొత్తం, అమ్మో నాకు ఇంత సేవ చేస్తోంది ఈ పిల్లని చిన్నప్పుడే నేను అనవసరంగా చేసుకున్నాను, వాళ్ళ నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి చాలా చిన్న వయస్సు, అయ్యో నేను పెళ్లి చేసుకున్నానే అని ఆయనే అనుగ్రహంతో కరిగిపోయేంత స్థాయిలో చేసుకుంది. ప్రీణయామాస. దానికల్లా ఏం చేసిందంటే చిత్తజ్ఞ. ఆయన ఏం మనసులో అనుకుంటే అది చేయడం మొదలుపెట్టింది. ఆయన లేద్దామని అనుకుంటే లేచేందుకు వీలుగా వెళ్ళి సహాయం, నడుద్దామనుకుంటే నడిచేందుకు వీలుగా సహాయం, కూర్చోడానికి వీలుగా, స్నానానికి వీలుగా, ఆయన ఏమనుకుంటున్నారో చూసి ఆయన అనుకునేందుకు వీలుగా, ఆయన అనుకున్నది జరిగేందుకు వీలుగా ఈవిడ సేవ చేయటం మొదలుపెట్టింది. దాంతో ఆయన మొత్తం కరిగిపోయారు. ప్రీణయామాస చిత్తజ్ఞ అప్రమత్తానువృత్తిభి. ఆయన ఏమీ చూడలేడు, ఫలానా సందర్భం ఇది అని ఏమీ ప్రత్యేకించి చెప్పలేడు. కానీ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండి, ఎప్పుడూ ఆయన వెంటే ఉంటూ, ఎప్పుడూ ఆయన సేవలోనే నిమగ్నమవుతూ 24 గంటలు అదే పనిగా కూర్చుని ఆయనకే సేవలు చేస్తూ ఆయన్ని మొత్తం మీద కరిగించేసేసింది ఈవిడ. సుకన్యా చ్యవనం ప్రాప్య పతిం పరమకోపనం ప్రీణయామాస చిత్తజ్ఞ అప్రమత్తానువృత్తిభి. ఇది సామాన్యమైన వ్యవహారం కాదు. ఎక్కడ కళ్ళు పొడిచినటువంటి కోపం, ఎక్కడ సహజమైనటువంటి కోపం, ఎక్కడ సుకన్య గారి మీద ఆయనకు వచ్చినటువంటి పరమ అనుగ్రహం. ఈ రెండిటికీ పొంతనే లేదు. ఈ రెండిటికీ ఈవిడే కారణమైంది. కోపానికి ఈవిడే కారణమైంది, మళ్ళీ అంత అనుగ్రహానికి కూడా ఈ సుకన్య గారే కారణమైంది. ఈ లోపల కస్యచిత్వథ కాలస్య నాసత్యావాశ్రమాగతౌ తౌ పూజయిత్వా ప్రోవాచ వయోమే దత్తమీశ్వరౌ. కస్యచిత్వథ కాలస్య. ఇలా చాలా కాలం జరిగింది, చాలా కాలం పాటు జరిగింది. మామూలు వ్యవహారం కాదు, చాలా రోజుల పాటు ఇది జరిగింది. జరిగితే కస్యచిత్వథ కాలస్య నాసత్యౌ ఆశ్రమాగతౌ. చివన మహర్షి గారి ఆశ్రమానికి అశ్విని దేవతలు ఇద్దరు వచ్చారు. వాళ్ళకి నాసత్యౌ అని కంబైన్డ్గా పేరు, అశ్విని దేవతలు అని పేరున్నట్లుగా నాసత్యౌ అని కూడా పేరు. ఈ నాసత్యౌ అశ్విని దేవతలు ఆయన ఆశ్రమానికి వచ్చారు. వచ్చారని సుకన్య గారే చెప్పింది. చెప్తే ఆయన దండం పెట్టాడు, వాళ్ళు ఉన్న వైపుకి చూసి దండం పెట్టాడు, వాళ్ళని కూర్చోమన్నాడు, పూజయిత్వ వాళ్ళని గౌరవించాడు. మీరు గొప్ప దేవతలు, అందులోనూ దేవతలకే మీరు వైద్యులు కాబట్టి గొప్పవాళ్ళు, దేవతల్లో వైద్యులు కాబట్టి గొప్పవాళ్ళు అని వాళ్ళని పొగిడాడు. తౌ పూజయిత్వ. పొగిడి ప్రోవాచ ఒక మాట అన్నాడు. ఏమని? మీరు నాకేమైనా చిన్న ఉపకారం చేయగలరా అనే మాట అన్నాడు. వాళ్ళు చేద్దామన్నారు. ఏం కావాలి అంటే వయోమే దత్తం అని అన్నాడు. వయోమే దత్తం, నేను ముసలివాడిని అయిపోయాను, మొత్తం నా ఒళ్ళంతా కూడా జీర్ణించుకుపోయింది, తపస్సుతో కొంత వయస్సుతో కొంత జీర్ణించుకుపోయింది. ఇలాంటి జీర్ణమైన నా శరీరాన్ని మొత్తాన్ని మళ్ళీ యౌవనంతో తయారు చేయాలి. నాకు యౌవనం అనేదాన్ని మీరు ఇవ్వండి, ప్రసాదించండి. వయోమే దత్తం. అదేంటండి, ఎవరికైనా సరే కాలం గడిచిన కొద్దీ ముసలితనం రావాలి. ముసలితనం నుంచి వెనక్కి రావటం అయ్యే పని కాదు కదా. కింద నుంచి పైకి వెళ్తారే కానీ పైనుంచి ఎవరు కిందకి రాగలరు? పత్తి నుంచి దారం తీస్తారే కానీ దారం నుంచి మళ్ళీ పత్తి ఎవరు తీయగలరు? అది అయ్యే పని కాదు కదా. యౌవనం నుంచి వార్ధక్యం వస్తుంది, కానీ వార్ధక్యం నుంచే యౌవనం అనేది రాదు. వార్ధక్యంలో ఇబ్బందులు లేకుండా ఉండటం అనేది జరుగుతుంది, అంతవరకు చేయొచ్చు. కానీ ఈ వార్ధక్యం నుంచి యౌవనమే రావాలంటారేంటండి అని అడిగారు వాళ్ళు. అడిగితే ఈశ్వరవు అన్నాడు. మీరిద్దరూ సమర్థులు, మీరిద్దరూ సద్వైద్యులు, ఒట్టి వైద్యులు కారు, దేవతా వైద్యులు, ఏమైనా చేయగలిగినటువంటి వాళ్ళు. మీలో సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి యొక్క శక్తి ఉంది కాబట్టి మీరు సమర్థులు, మీరు చేయగలరు కాబట్టే నేను అడిగాను, మీరు చేయలేకపోతే నేను అడిగేవాడిని కూడా కాదు అన్నాడు ఈయన. కాబట్టి మీరు చేయగలరు, మీరు చేయండి, ఇష్టం ఉంటే చేయండి, కష్టం లేకపోతే తర్వాత మాట. కస్యచిత్ వథకాలస్య నాసత్యావాశ్రమాగతౌ తౌ పూజయిత్వా ప్రోవాచ వయోమే దత్తం ఈశ్వరౌ.
వాళ్ళు ఏమీ అడగలేదు, ప్రతిగా మాకేం చేస్తామని అడగలేదు. ఈయనే మాట ఎత్తాడు, ప్రతిగా ఏం చేస్తామని అడగద్దు, మీరెంత సమర్థులో నేను మీకంటే అంత సమర్థుడిని, కానీ నా తపస్సుని ఎందుకు నేను వెచ్చించను, నా తపస్సును వెచ్చించి నేను ఈ పని చేయను, కానీ మీకు మాత్రం పెద్ద ఉపకారం చేస్తాను. ఏం ఉపకారం చేస్తాను? గ్రహం గ్రహీష్యే సోమస్య యజ్ఞే వామప్యసోమపోహో క్రియతాం మే వయోరూపం ప్రమదానాం యదీప్సితం అని అన్నాడు. గ్రహం గ్రహీష్యే సోమస్య, ఇంతవరకు మీకు యజ్ఞంలో సోమభాగం అనేది లేదు. గ్రహం గ్రహీష్యే సోమస్య, మీకు ఆ సోమభాగాన్ని నేను ఏర్పాటు చేస్తాను. యజ్ఞంలో సోమలత అని ఒక లత ఉంటుంది. ఆ లతని దంచి దాని నుంచి రసం తీసి, దంచడానికి రసం తీయడానికి సుమారుగా 2 రోజులో 3 రోజులో సమయం తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఒక పాత్రలోకి తీసుకుని దాన్ని గ్రహణం అంటారు. ఆ సోమగ్రహణం చేసి, ఆ గ్రహణం చేసేటువంటి అంటే తీసుకునేటువంటి పాత్రకి గ్రహం అని పేరు. ఆ పాత్రలో, చెక్క పాత్రలో ఆ సోమాన్ని తీసుకుని ఆ చెక్క పాత్రతో హోమం చేస్తారు. దానికోసం ముందు వెనక చాలా పనులు ఉంటాయి. 3 రోజులు సుమారుగా పడుతుంది, లేదా ఒక్కొక్క రోజు పట్టేది కూడా ఉంది. దాని ప్రకారం సోమం తీసుకుని ఆ సోమాన్ని ఆహుతిగా ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి సోమాహుతి వెళ్ళదు. సోమాహుతి వెళ్ళేటువంటి దేవతలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఆ లిస్టులో మీరిద్దరూ లేరు. ఆ లిస్టులో మీరిద్దరు లేరు, మీకు సోమాహుతి లేదు, కానీ నేను మీకు సోమాహుతి వచ్చేట్టు చేస్తాను. గ్రహం గ్రహీష్యే సోమస్య, సోమగ్రహాన్ని మీకోసం నేను తయారు చేస్తాను. ఆశ్విన గ్రహం అనే పేరుతో ఒక గ్రహాన్ని నేను తయారు చేస్తాను. ఒక చెక్క పాత్రను తయారు చేస్తాను, ఆ గ్రహపాత్రను తయారు చేస్తాను. అందులో సోమాన్ని తీసుకుంటాను. దానికి మంత్రాలు కొన్ని ఉన్నాయి, వాటిని తీసుకొస్తాను బయటికి. తీసుకొచ్చి వాటితో మీకు హోమం చేసి మీకు సోమం అందేటట్లు చేస్తాను. యజ్ఞే, ఇంతవరకు యజ్ఞాల్లో అసోమపోహో, మీకు సోమపానం లేదు, మీకు ఎవరు సోమం ఇవ్వరు. మిగతా దేవతలు మిమ్మల్ని ఇద్దరినీ కొంచెం విడిగా చూస్తూ వీళ్ళకి సోమం కూడదు అనే నిర్ణయంతో ఉన్నారు. కానీ నేనేం చేస్తానంటే వామపి, మీకు కూడా సోమం అందేటట్లు చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నాకు వయస్సు ఇవ్వటం అనేది పెద్దదా, మీకు సోమగ్రహం అందేటట్లు చూడటం అనేది పెద్దదా? కాబట్టి నేనే పెద్ద ఉపకారం చేస్తాను, మీరే నాకు చిన్న ఉపకారం చేసి పెట్టండి. గ్రహం గ్రహీష్యే సోమస్య యజ్ఞే వామప్యసోమపోహో క్రియతాం మే వయోరూపం. నేను చేసే ఉపకారం ముందు మీరు చేసేది చాలా చిన్నది కాబట్టి నాకు వయస్సు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటట్లు, కాలం ప్రకారం కాదు బలం ప్రకారం వెనక్కి వెళ్ళిపోయేటట్లు, అలాగే రూపం కూడా యౌవనంలో ఉండేటట్లు మీరు చేయండి అని అన్నాడు. క్రియతాం మే వయోరూపం. ఎందుకయ్యా నీకు ఈ గోల, ఎప్పటికైనా వార్ధక్యం మళ్ళీ రావాల్సిందే కదా, ఎన్నిసార్లు వస్తుంది అని అంటే, కాదు, ప్రమదానాం యదీప్సితం, స్త్రీలకి అందంగా ఉండేటట్లుగా నా రూపాన్ని తయారు చేయండి అని అన్నాడు. ఈ వయసులో స్త్రీలను ఆకర్షించాలి నీకెందుకయ్యా అంటే, మిగతా స్త్రీలను ఆకర్షించాలని నాకేం లేదు, పాపం నన్ను పెళ్లి చేసుకుంది, పాపం సుకన్య అనే ఈవిడ చిన్నపిల్ల, నాకంటే వయసులో చాలా చిన్నది, నాకే సేవలు చేస్తూ ఇంతకాలం గడిపింది, పాపం ఆ పిల్లకి ఏ సుఖము లేకుండా, పెళ్లి చేసుకున్నందువల్ల రావాల్సిన ఏ సుఖము లేకుండా నేను అడ్డం పడ్డాను, కానీ నాకు సేవ చేసి ఆవిడ తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంది. చేసుకున్న తర్వాత ఆవిడికి ఏ సుఖము లేకుండా అడ్డం పడటంలో న్యాయం లేదు. కానీ ఈ ముసలి శరీరంతో ఆవిడని నేను సంతోషపెట్టలేను, కళ్ళు లేవు, ఒంట్లో ఓపిక లేదు, కేవలం ఆవిడ పట్టుకుంటే నడవాల్సి వస్తోంది. కాబట్టి ఈ శరీరంతో నేనేం చేయలేను, నా తపస్సుతో మళ్ళీ దేహాన్ని పూర్వదేహంగా మార్చుకునేటువంటి అభిప్రాయం నాకు ఏ కోశాన లేదు. కాబట్టి మీరు నాకు ఈ పని చేసి పెట్టండి, దాని ద్వారా సుకన్యకి ఉపయోగం అని చెప్పాడు. గ్రహం గ్రహీష్యే సోమస్య యజ్ఞే వామప్యసోమపోహో క్రియతాం మే వయోరూపం ప్రమదానాం యదీప్సితం అని. వాళ్ళు అశ్విని దేవతలు, తెలివైన వాళ్ళు, తెలివైన డాక్టర్స్ వాళ్ళు. అందువల్ల ఫీజు ఎక్కువగా ఉంది, కానీ చేయాల్సిన పని చిన్నదే, చాలా చిన్నది పని చేసేసుకోవచ్చు. ఈ తపస్సులందరూ ఇలాగే ఉంటారు, వీళ్ళు పాపం వాళ్ళ కోసం ఏమీ కోరుకోరు, వాళ్ళ కోసమే అయితే ఆయన తపస్సుతోనే చేసేసుకునేవాడు, ఆయన కోసమే ఆయన చేసుకునేటైతే తపస్సుతోనే చేసేసుకునేవాడు. తనకి వయస్సును ఇవ్వలేని తపస్సు మాకు సోమభాగాన్ని ఇవ్వగలుగుతుందా? అలా ఏం లేదు కదా. కాబట్టి మాకు సోమభాగాన్ని ఇచ్చేంత స్థాయిలో ఈయనకి తపస్సు ఉందంటే, స్వంతంగా ఉపకారం చేసుకోగలిగిన తపస్సు ఆయనకు ఉంది,
ఉన్నా సరే స్వంతానికి వాడుకోకూడదు. తపస్సు అనేది 10 మందికి ఉపయోగించేటట్లు ఉండాలి తప్ప స్వంతానికి వాడకూడదు అనే అభిప్రాయంతోనే ఈయన ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. ఇప్పుడు కూడా పాపం సుకన్య గారి మీద జాలితో లేదా ఆవిడ మీద ప్రేమతోనే అంటున్నాడు, లేకపోతే దాన్ని కూడా కోరుకుని ఉండేవాడు కాడు. కాబట్టి మనం పని చేయొచ్చు, ఉపకారం చేసి పెట్టచ్చు, ప్రత్యుపకారంగా మనం చాలా పొందొచ్చు అని అనుకున్నారు, నిర్ణయించుకుని బాఢమిత్యూచతుర్విప్రం అభినంద్య భిషక్తమౌ నిమజ్జతాం భవానస్మిన్ హృదయ సిద్ధ వినిర్మితే. బాఢమిత్యూచతు సరే అన్నారు, వెంటనే ఒప్పుకున్నట్లే. ఆలోచన ఎక్కువసేపు ఏం సాగలేదు, ఒప్పుకున్నట్లే. బాఢమిత్యూచతు విప్రం, నువ్వు విద్యావేత్తవయ్యా, బ్రాహ్మణుడివి, నీకేం అక్కర్లేదు, నీకున్న ప్రభావాన్ని తపస్సుని మాకు అందించి ప్రతిఫలంగా చాలా చిన్నదాన్ని కోరుకుంటున్నావు, ఇది నీ జాతి లక్షణం ఇది అని అన్నారు. అభినందించి భిషక్తమౌ వైద్యులలో కల్లా శ్రేష్ఠులైనటువంటి ఆ అశ్విని దేవతలు, నువ్వు అన్నట్లుగా నీకు వయోరూపాలను ఇవ్వటం చాలా చిన్న పని అయ్యా, ఏం చేయక్కర్లేదు, నిమజ్జతాం భవాన్ అస్మిన్ హృదే, మీ ఆశ్రమంలోనే ఓ చిన్న మడుగు ఉంది కదా, ఈ మడుగులోనే ఒక్కసారి మునిగి తేలవయ్యా అన్నారు. నిమజ్జతాం భవాన్ అస్మిన్ హృదే, ఈ మడుగులో లేదా ఈ చెరువులో ఒక్కసారి మునిగి లేస్తే నువ్వు అనుకున్నది జరిగిపోతుంది అని అన్నారు. హ్రద వినిర్మితే, సిద్ధ వినిర్మితే, ఈ మడుగు సామాన్యమైంది కాదు, ఈ చెరువు సామాన్యమైంది కాదు, ఎవరో సిద్ధులు దీన్ని తయారు చేసి పెట్టారు. ఇందులో దిగి స్నానం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంతకు ముందున్న దేహంతో కాకుండా కొంగృత్త దేహంతో వస్తారు, యౌవనంతో వస్తారు, కాబట్టి ఈ పని చేద్దాము, ఇందులో స్నానం చేయండి అన్నారు. బాఢమిత్యోచతుర్విప్రం అభినంద్య భిషక్తమౌ నిమజ్జతాం భవానస్మిన్ హృదయ సిద్ధ వినిర్మితే అని. ఇత్యుక్త్వా జరయాగ్రస్త దేహో ధమని సంతతః హృదం ప్రవేశితోష్విభ్యాం వలీ పలిత విప్రియ. ఈ మాట చెప్పారు. ఇత్యుక్త్వా ఏమని చెప్పారు? నువ్వు ఈ చెరువులో మునిగి లేస్తే చాలు, నీకు కావాల్సిన రూపం వచ్చేస్తుంది అని చెప్పారు. ఇత్యుక్త్వా, కానీ ఆయన లేచి వెళ్ళి అక్కడ మునిగే పరిస్థితిలో లేడే. ఎందుకంటే ఆయన 2 కళ్ళు కనిపించడం లేదు. ఇది కాక వయస్సు కూడా పెద్ద అనుకూలించే వయస్సు కాదు. జరయాగ్రస్త దేహ, ముసలితనంతో నిండిపోయింది ఆయన వయస్సు. ఎన్నేళ్ల పాటు, ఎన్ని శతాబ్దాల పాటు లోపల కూర్చుని తపస్సు చేశాడో తెలియదు ఎవరికి. ఆయన వయసు ఎంత అని తెలియదు, కాకపోతే ఒళ్ళంతా ముసలితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జరయాగ్రస్త దేహ, ముసలితనం అనేది ఒళ్ళంతా ఆక్రమించేసేసింది. వలీ ధమని సంతత, ఎక్కడ చూసినా సరే నరాలు పైకి తేలి కనిపిస్తున్నాయి. మొత్తం ఆ కండరాలన్నీ కరిగిపోయి మాంసం లేక కేవలం నరాలు పైపైన కనిపిస్తున్నాయి. ధమని సంతత. మరి ఇలాంటి వాడిని వలీ ఫలిత విప్రియ, ఎక్కడ చూసినా ముడతలు, శరీరం మీదంతా ముడతలు, చర్మం అంతా ముడతలు పడిపోయింది. దీనికి తోడు ఎక్కడ చూసినా సరే తెల్లటి వెంట్రుకలే కనిపిస్తున్నాయి. వలీ ఫలిత విప్రియ, చూడటానికి ఆయన ఏమీ అనుకూలంగా చూస్తే బాగున్నాడు అనిపించేటట్లుగా లేడు, వికారంగా ఉన్నాడు. వలీ ఫలిత విప్రియ. అలాంటి వాడిని పట్టుకుని మీరు చెరువులో దిగండి, స్నానం చేయండి, మీకు మళ్ళీ వస్తాయి అంటే లేచి వెళ్ళి స్నానం చేయొద్దు. అందుకని ఏం చేశారు వీళ్ళు? హృదం ప్రవేశితోష్విభ్యాం, 2 వైపులా ఈ అశ్విని దేవతలే పట్టుకుని, చెరొక వైపు రెక్క పట్టుకుని వాళ్ళు కూడా చెరువులోకి దిగి వాళ్ళు కూడా స్నానం చేసి ఆయన్ని కూడా ముంచారు. ఇత్యుక్త్వా జరయాగ్రస్త దేహో ధమని సంతత హృదం ప్రవేశితోష్విభ్యాం వలీ ఫలిత విప్రియ. వాళ్ళు అలా చేసేసరికి పురుషాస్త్రయ ఉత్తస్థు అపీచ్యా వనితా ప్రియా పద్మస్రజ కుండలిన తుల్యరూపా సువాసస. వాళ్ళు ఇలా అశ్విని దేవతలు వాళ్ళు కూడా మునిగి ఈయన్ని ముంచారు, చెరువులోకి ముంచి ఒకసారి పైకి లేపేసరికి పురుషాస్త్రయ ఉత్తస్థు, 3 పైకి లేచారు. పురుషా త్రయ ఉత్తస్థు, నిజమే కదా, 3 మునిగారు కాబట్టి 3 కదా లేస్తారు. ఆయన ముంచిన వాడిని ముంచినట్టే ఉంచేరుగా, ఆయన కూడా పైకి తేల్చారు కదా, ఆయన కూడా పైకి లేపారు, 3 లేచారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈసారి 3 కూడా అపీచ్యా, చాలా సుందరంగా ఉన్నారు. అశ్విని దేవతలు కూడా వచ్చినప్పటికంటే ఇప్పుడు సుందరంగా ఉన్నారు. 3 సుందరంగా ఉన్నారు. అపీచ్యా,
వనితా ప్రియా, ఏ స్త్రీ చూసినా సరే అబ్బా ఎంత అందంగా ఉన్నాడు అని అనుకోవాలి. అలా ముగ్గురు ఉన్నారు. వనితా ప్రియా, స్త్రీలకు సంతోషకరమైనటువంటి అందంతో రూపంతో ఉన్నారు. పద్మస్రజ, ముగ్గురు తామర పూల దండలేసుకుని పైకి లేచారు. పద్మస్రజ. కుండలిన, ముగ్గురు కుండలాలతో అందమైన ఆభరణాలతో పైకి లేచారు. ముగ్గురు లేవటంలో పెద్ద ఆశ్చర్యమేం లేదనే కదా అనుకుంటున్నాము. ముగ్గురికి ఇలాంటివి రావటంలో కూడా ఆశ్చర్యం లేకపోవచ్చు. అది హృదయ సిద్ధ వినిర్మితే కదా, కాబట్టి అవన్నీ కూడా వచ్చినాయి. కానీ కష్టం ఏంటి, ఆశ్చర్యం ఏంటంటే తుల్య రూపాహ, ముగ్గురు యొక్క రూపాలు సమానంగా ఉన్నాయి, ఏం తేడా లేదు. అశ్విని దేవతలు ఇద్దరు కవల పిల్లలు కాబట్టి, వాళ్ళు ట్విన్స్ కాబట్టి వాళ్ళిద్దరి రూపాలు సమానంగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. కానీ వాళ్ళతో పాటు లేచిన చ్యవన మహర్షి, మధ్యలో ఉండే చ్యవన మహర్షి గారు కూడా అదే మొహంతో బయటికి లేచాడు. తుల్య రూపాహ. ఆ మధ్యలో లేచిన మహర్షి గారిని పోల్చుకోవటం అనేది సుకన్య గారి వల్ల కూడా అయ్యే పని కాదు. ఎందుకంటే ఆయన వయసులో ఉండగా సుకన్య గారు చూడలేదు కాబట్టి ఆవిడికి తెలియదు. ఆయన వయసులో ఉండగా ఏ మొహంతో ఉండేవాడని ఆవిడికి తెలియదు. ఫొటోస్ లాంటివి లేవు, జ్ఞాపకాలు ఏం లేవు. కానీ ముగ్గురు సమానమైన మొహాలతో ఒకే పోలికలతో బయటకు వచ్చారు. సువాస సహా బయటికి వచ్చేసరికి మంచి బట్టలు కట్టుకుని వచ్చేశారు. పురుషాస్త్రయ ఉత్తస్థు అపీచ్యా వనితాప్రియా పద్మస్రజ కుండలిన తుల్యరూపా సువాసస. తాన్ నిరీక్ష్య వరారోహ సరూపాన్ సూర్యవర్చస అజానతీ పతిం సాధ్వి అశ్వినౌ శరణం యయౌ. తాన్ నిరీక్ష్య, ముగ్గురిని చూసింది సుకన్య గారు. చూసిన తర్వాత అశ్విని దేవతలు సరదాగా అన్నారు, మా ముగ్గురులో నీ పతి ఎవరో తేల్చుకో అని, నువ్వే సెలెక్ట్ చెయ్యి అని. వరారోహ చాలా అందమైనది, చాలా గొప్పది, చాలా గొప్ప స్వభావం కలిగింది ఆవిడ. కానీ ఆవిడ కూడా పోల్చుకోలేకపోయింది. స్వరూపాన్, ముగ్గురు సమానంగా ఉన్నారు. సూర్యవర్చస, ముగ్గురు సూర్యుల్లాగా వెలుగుతున్నారు. అందులో ఇద్దరేమో సూర్యుడి యొక్క పిల్లలు, అశ్విని దేవతలు ఇద్దరు సూర్యుడి తాలూకు పిల్లలు. ఈయనేమో తపస్సుతో సూర్యుల్లాంటి కాంతిని సంపాదించుకున్నవాడు చ్యవన మహర్షి గారు. కాబట్టి ముగ్గురు సూర్యవర్చస, సూర్యుల్లాగా దగదగా మెరిసిపోతున్నారు. వీళ్లలో తన పతిని వెతుక్కోవటం అనేది ఈవిడ వల్ల కాలేదు. అజానతీ పతిం, వెలగలేదు. సాధ్వి, కాకపోతే ఎవరినో ఒకళ్ళని నువ్వా 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 అని అనే రకం కూడా కాదు. సాధ్వి, చాలా గొప్పది ఆవిడ. ఇలాంటి కష్టాలు ఏమైనా వస్తే వాటిని తీర్చుకోవటం ఎలా అని కూడా తెలుసు ఆవిడికి. కాబట్టి మధ్యలో ఉండేటువంటి వాడో ఇటువాడో అటువాడో అని తేల్చుకోలేక అశ్విని దేవతలకే దండం పెట్టింది. ఏమని, మీరు అశ్విని దేవతలు ఆయనకు ఉపకారం చేయడానికి వచ్చారు, ఆయనేమో నా కోసం ఈ ఉపకారం మిమ్మల్ని అడిగాడు. అలాంటప్పుడు నన్ను కన్ఫ్యూజ్ చేస్తే మీకేం వస్తుంది? నన్ను కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? మీరు దేవతలు, మేము మానవులము, మేము దండం పెడుతున్నాను, నా పతిని నాకు చూపించండి, నేను పోల్చుకోలేకపోతున్నాను, రూపం చూసి నేను పోల్చుకోలేకపోతున్నాను అని దేవతలని భక్తిగా ప్రార్థించింది. అశ్వినౌ శరణం యయౌ, అశ్విని దేవతలనే ప్రార్థించింది, మీరే చూపించండి అని. తాన్ నిరీక్ష్య వరారోహ స్వరూపాన్ సూర్యవర్చస అజానతీ పతిం సాధ్వి అశ్వినౌ శరణం యయౌ. దర్శయిత్వా పతిం తస్యై పాతివ్రత్యేన తోషితౌ ఋషి మామంత్రియ యయతు విమానేన త్రివిష్టపం. అశ్విని దేవతలు ఆవిడ ప్రార్థనకి, ఆవిడ తెలివితేటలకి సంతోషించి దర్శయిత్వా పతిం తస్యై, ఆవిడికి పతిని చూపించారు. ఈవిడేమ్మ నీ భర్త అని చూపించారు, ఈయనేమ్మ నీ భర్త అని చూపించారు చ్యవన మహర్షి గారిని. పాతివ్రత్యేన తోషితవు, ఆవిడ పాతివ్రత్యానికి చాలా సంతోషించారు. ఆవిడ పాతివ్రత్యం ఎలాంటిదంటే అశ్విని దేవతల్ని ఏమీ తక్కువ చేయట్లేదు. అశ్విని దేవతల్ని మీరు దేవతలు, మేము మానవులము, మీరు మాకు ఉపకారం చేయడానికి వచ్చిన వాళ్ళు మాకు రూపం చూపించకుండా ఎందుకు ఈ ప్రశ్నలు వేయటం అనే తీరులోనే మాట్లాడింది. వాళ్ళని తక్కువ చేయలేదు, అలాగని పతిని తప్ప మనసులో ఇంకోళ్ళని పెట్టుకోలేదు. కాబట్టి ఆవిడ పాతివ్రత్యానికి వీళ్ళు చాలా సంతోషించి ఆయన్ని చ్యవన మహర్షి గారిని చూపించేసేసి బయలుదేరారు. ఋషి మామంత్రియ, ఋషిగారితో అయ్యా మా పని మర్చిపోకండి, మా పని కూడా చూడండి అని ఒక మాట చెప్పి యయతుర్ విమానేన, వాళ్ళు వచ్చిన విమానం ఎక్కి త్రివిష్టపం, స్వర్గానికి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయారు. స్వర్గంలో ఏం చెప్పుకోరు కదా, మేము చ్యవన మహర్షిని కలిసి వచ్చాము, ఆయన మాకేదో యజ్ఞభాగం ఇస్తానన్నాడు అని ఏం చెప్పుకోరు కదా, సైలెంట్గా వెళ్ళిపోయారు. దర్శయిత్వా పతిం తస్యై పాతివ్రత్యేన తోషితౌ ఋషిమామంత్రియ యయతు విమానేన త్రివిష్టపం.
సో అశ్విని దేవతలు పైకి వెళ్ళిపోయారు, స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈ సుకన్యా చ్యవనులు ఇద్దరూ మళ్ళీ సమానమైనటువంటి వయసులోకి వచ్చేసారు, ఈడుజోడు కుదిరే వయసుకు వచ్చేసారు. నిజానికి మహర్షులు మహానుభావులు అందులో సృష్టి ప్రారంభంలో ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకి వయస్సు యొక్క అంతరాలను గురించి మనం ఎక్కువ చర్చించుకోలేము. సుదీర్ఘకాలం పాటు జీవించే ఉండేటువంటి వాళ్ళకి ఎన్ని వందల ఏళ్ళు అంతరం అవుతుందో మనకి తెలియదు. కానీ చ్యవన మహర్షి గారే అన్నారు, నేను ముసలాన్ని అయిపోయాను అని అన్నారు, నన్ను మళ్ళీ యవనంలోకి తీసుకురండి అన్నారు. కాబట్టి ఈ కథ అంతా ఇలా నడిచింది. అయితే ఇప్పుడు మొత్తం మీద ఈడు చోడు సరిపోయింది అనే మాట మాత్రం కథా ప్రకారం నడిచింది. నడిచేసరికి వాళ్ళిద్దరూ ఆనందంగా ఆ వనంలోనే విహరిస్తున్నారు, సంతోషంగానే విహరిస్తున్నారు. ఈసారి సుకన్య గారి యొక్క కోరికలన్నింటినీ తీర్చడానికే చ్యవన మహర్షి గారు ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఈ లోపల ఏమైంది? యక్ష్యమాణోథ శర్యాతి చ్యవనస్యాశ్రమంగత దదర్శ దుహితుః పార్శ్వే పురుషం సూర్యవర్చసం. యక్ష్యమాణ అథ శర్యాతి. అథ ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకప్పుడు శర్యాతి మహారాజు గారు ఓ యజ్ఞం చేద్దామని అనుకున్నాడు. యక్ష్యమాణ యజ్ఞం చేద్దామని అనుకున్నాడు. యజ్ఞం చేసేటప్పుడు అల్లుడు గారికి చెప్పాలి కదా, యజ్ఞం లాంటి శుభకార్యాలు ఏమైనా ఇంట్లో జరుగుతుంటే అల్లుడు గారికి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి అల్లుడు గారికి చెప్దామని వరానికి వచ్చాడు. అలాగే అల్లుడు గారు సామాన్యుడు కాడు కదా, మహర్షి కదా, మహానుభావుడు కదా. ఆయన దగ్గరికి యజ్ఞంలో ఉండేటువంటి సందేహాలు కానీ, యజ్ఞం ఎలా చేస్తే బాగుంటుందని కానీ, మీరు ఏమన్నా పై ఎత్తు నుండి చేయిస్తారా, మీరు చేయిస్తే బాగుంటుంది అనే మాటలు చెప్పడానికి కానీ అనుకుని వచ్చాడు. చ్యవనస్య ఆశ్రమం గత, పని కట్టుకుని వచ్చాడు. ఏంటి, యజ్ఞం వ్యవహారంలో అల్లుడితో మాట్లాడుకుందాము అని వచ్చాడు. అల్లుడు అంటే సామాన్యమైన అల్లుడు కాదు, ఈ శర్యాతి గారి కంటే చాలా పెద్ద అల్లుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఊహించిన సీన్ ప్రకారం ఆయనకి రెండు కళ్ళు పనిచేయవు, ముసలివాడు వంగిపోయి ఉంటాడు, తన పిల్లేమో కష్టపడుతూ హాయిగా ముక్కు దాన్ని ఏమంటారు కాలు కింద పెట్టని అసూర్యం పశ్యగా ఉండేటువంటి తన కూతురు ఆయనకి ఎండలో మాడిపోతూ నానా సేవలు చేస్తూ కనిపించాలి. ఆయన ఇమాజినేషన్ అలా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి సీన్ అలా లేదు. దదర్శ దుహితుః పార్శ్వే పురుషం సూర్యవర్చసం. తన కూతురు పక్కన ఒక పురుషుడు, వీళ్ళిద్దరూ కూర్చునున్నారు. కూర్చుని ఉండటం అనేది చాలా హాయిగా ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు ఇద్దరు. ఏవో మాట్లాడుకుంటున్నారో, కబుర్లు చెప్పుకుంటున్నారో, దాన్ని ఏదో అనాలి, అచుకపుచ్చుకలన్నా ఏదో అనాలి, అవి చెప్పుకుంటున్నారో ఏదో ఆ పనిలో ఉన్నారు. కానీ ఈయన కనిపించిన సీన్ ఏంటంటే దదర్శ దుహితుః పార్శ్వే పురుషం సూర్యవర్చసం. తన కూతురు పక్కన ఉండవలసినటువంటి ముసలి మగవాడు లేడు, ఉండకూడనటువంటి వయసులో ఉన్న ఒకడు ఉన్నాడు. అయితే ఉన్నవాడు సూర్యవర్చసం ధగధగ మెరిసిపోతున్నాడు. పద్మస్రక్ తామరపూల మాల వేసుకున్నాడు, కుండలాలు ఇవన్నీ ఉన్నాయి. తాను ఇచ్చినప్పుడు అలాంటి రూపమేమీ లేదు చ్యవన మహర్షి గారికి. కానీ ఇప్పుడు చూడటానికి ఎవరో పరపురుషుడు తన కూతురు పక్కన కూర్చునున్నాడు. ఆ పరపురుషుడితో ఈవిడ ఈకైకలు పక్కపక్కలు ఆడుతోంది. ఇది ఆయన చూశాడు. చూసి షాక్ అయిపోయాడు. వాళ్ళ నియమాల ప్రకారం ఒకసారి పతి అని నిర్ణయించుకున్నా, ఒకసారి పత్ని అని నిర్ణయించుకున్నా, ఎలా ఉన్నా ఏ రకంగా ఉన్నా సరే ఆ వాళ్ళ పట్లే పాతివృత్యము, వాళ్ళ మీదే ప్రేమ అనుగ్రహం ఇలాంటి ధోరణితో వెళ్ళాలే. కానీ మార్పు అనేదాన్ని వాళ్ళు పొరపాటును కూడా ఒప్పుకోరు. పొరపాటును కూడా వాళ్ళ మనసుల్లో మార్పు రాకూడదు. మార్పు వచ్చిందంటే ఏదో పెద్ద శాపం వాళ్ళని ఎదురు చూస్తోంది అనే అర్థం, వాళ్ళ కోసం పెద్ద శాపం వేచి ఉంది అని అర్థం. అలాంటి స్థాయికి చెందిన వాళ్ళు. మరి అలాంటప్పుడు శర్యాతి మహారాజు గారు ఇలా పరపురుషుని లాంటి ఒక వ్యక్తిని కూతురు పక్కన చూసేసరికి షాక్ అయిపోయాడు. యక్ష్యమాణోథ శర్యాతి చ్యవనస్యాశ్రమంగత దదర్శ దుహితుః పార్శ్వే పురుషం సూర్యవర్చసం అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. షాక్ అయిన శర్యాతి మహారాజు గారు ఏమన్నాడు, దానికి సమాధానం ఏమొచ్చింది, తర్వాత ఏం జరిగింది అనేది మనం యథాప్రకారం పైన చూసుకుందాము. ఇక్కడికైతే ప్రధానంగా పెద్దవాళ్ల పట్ల, గొప్పవాళ్ల పట్ల అపరాధాలు తొందరపడి తెలుసో తెలియకో చేయకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుందాము. అలాగే శర్యాతి మహారాజు గారి అడిగినట్లుగా ఆశ్రమ దూషణం లాంటి కార్యక్రమాలు చేయకూడదు అనే నిర్ణయం కూడా మనం ఈ సందర్భంగా తీసుకుందాం. ఆశ్రమం అంటే ఆశ్రమం అనే పేరుతో ఉన్న ప్రాంతం అని కాదు, పుణ్యక్షేత్రము, గుడి కావచ్చు, నదీ తీరాలు కావచ్చు, విశేషించి సముద్ర తీరాలు కావచ్చు, ఇలాంటి వాటిని
పాడు చేయటానికి వేదికలుగా మనం ఉపయోగించుకోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ పనులు జరగకూడదు. ఇవన్నీ పుణ్యక్షేత్రాలు, పుణ్యప్రాంతాలు, అవన్నీ పరిశుభ్రంగాను పుణ్యప్రదంగాను ఉండాలి. దానికి మనం ఎంతో కొంత పని చేయాలి. మనం తొందరపడి తెలిసి మాత్రం పాడు చేయకూడదు అనే కఠినమైన నిర్ణయం తీసుకుందాము. కఠినం అని ఎందుకు అనుకోవాలి అంటే మనం అలా అలవాటు పడిపోయాం కదా. ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకొచ్చినా పారేసేయటం, ప్లాస్టిక్ లాంటి వాటివి వేసి పొల్యూట్ చేసేస్తూ ఉండటం, లేదా మనం వెళ్ళేటప్పుడే కొన్ని రకాల ద్రవాలు తీసుకెళ్ళి అందులో కలిపేస్తూ ఉండటం, తలకి పట్టించే ద్రవాలు, ఇంకా మిగతావి చెప్పక్కర్లేదు. ఇలాంటివన్నీ చేసి మంచి మంచి తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, కోనేళ్ళు వీటన్నిటినీ పాడు చేసేస్తూ ఉండటం, ఇలాంటి వాటికి అలవాటు పడ్డాం కదా. ఆ అలవాటు నుంచి మనం బయటికి రావాలి. ఆ అలవాటు మానుకోవాలి. మానుకోకపోతే మనం అటువైపు నుంచి ఏమైనా ఒక చిన్న శాపం లాంటి దాన్ని లేదా పాపం లాంటి దాన్ని ఎదుర్కోవలసి వస్తుంది అని భయపడాలి అని నిర్ణయించుకుందాము. దానికి తగ్గట్టుగా నడుచుకుందాము. మనం మంచివాళ్ళమే, కానీ మన మంచితనాన్ని మనం మరింత కఠినంగా పెంచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని ఈ సందర్భంగా మనం గుర్తించుకుందాము. గుర్తించుకుని ఈ కథలో ఉండే మిగతా ప్రధానమైన విషయాలను కూడా మనసులో ఉంచుకొని, అన్నిటినీ ఉంచుకుని, పెద్దల్ని, పుణ్యక్షేత్రాలని అగౌరవపరచటం అనే పనిని మనం చేయకుండా మనం ఉత్తమ స్థాయిని పొందుదాము. మనకి అలాంటి సద్బుద్ధి, ఇలాంటి ఇంకా సద్బుద్ధులు మనసులోకి రావాలి అని ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మనే భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతోనే ఈ అధ్యాయంలో సగం శ్లోకాలు, 18 శ్లోకాలు పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే తృతీయోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ శర్యాతిర్మానవో రాజా బ్రహ్మిష్ఠः స బభూవః యో వా అంగిరసాం సత్రే ద్వితీయమః ఊచిమాన్. సుకన్యా నామ తస్యాసీత్ కన్యా కమలలోచనా తయా సార్థం వనగతః హ్యగమచ్యవనాశ్రమం. సా సఖీభిః పరివృతా విచిన్వంత్యంఘ్రిపాన్ వనే వల్మీకరంధ్రే దదృశే ఖద్యోతే ఇవ జ్యోతిషీ. తే దైవచోదితా బాలా జ్యోతిషీ కంటకేన వై అవిధ్యన్ముగ్ధభావేన శుశ్రావాసృక్తతో బహూ. శకృన్మూత్రనిరోధోऽభూత్ సైనికానాంచ తత్క్షణాత్. రాజర్షిస్తముపాలక్ష్య పురుషాన్ విస్మితోబ్రవీత్. అప్యభద్రం న యుష్మాభిః భార్గవస్య విచేష్టితం వ్యక్తం కేనాపి నస్తస్య కృతమాశ్రమదూషణం. సుకన్యా ప్రాహ పితరం భీతా కించిత్ కృతం మయా. ద్వే జ్యోతిషీ అజానంత్యా నిర్భిన్నే కంటకేన వై. దుహితుస్తద్వచ శ్రుత్వా శర్యాతిర్జాతసాధ్వసః. మునిం ప్రసాదయామాస వల్మీకాంతర్హితం శనైః. తదభిప్రాయమాజ్ఞాయ ప్రాదాద్దుహితరం మునేః. కృచ్ఛ్రాన్ముక్తః సమామంత్ర్య పురం ప్రాయాత్ సమాహితః. సుకన్యాచ్యవనం ప్రాప్య పతిం పరమకోపనం ప్రీణయామాస చిత్తజ్ఞ అప్రమత్తానువృత్తిభిః. కస్యచిత్వథ కాలస్య నాసత్యావాశ్రమాగతౌ తౌ పూజయిత్వా ప్రోవాచ వయో మే దత్తమీశ్వరో. గ్రహం గృహీష్యే సోమస్య యజ్ఞే వామప్యసోమపోః. క్రియతాం మే వయో రూపం ప్రమదానాయ యదీప్సితం. బాఢమిత్యూచతుర్విప్రం అభినంద్యభిషక్తమౌ. నిమజ్జతాం భవానస్మిన్ హ్రదే సిద్ధవినిర్మితే. ఇత్యుక్త్వా జరయాగ్రస్తదేహో ధమని సంతతః. హ్రదం ప్రవేశితోऽశ్విభ్యాం వలీపలితవిప్రియః.
పురుషాస్త్రయ ఉత్తస్థు అపీచ్యావనితా ప్రియాః పద్మస్రజః కుండలినః తుల్యరూపాः సువాససః తాన్నిరీక్ష్య వరారోహ సరూపాన్ సూర్యవర్చసః అజానతి పతిం సాధ్వీ అశ్వినౌ శరణం యయౌ దర్శయిత్వా పతిం తస్యై పాతివ్రత్యేన తోషితౌ ఋషిమామంత్ర్య యయతుః విమానేన త్రివిష్టపం యక్ష్యమాణోऽథ శర్యాతిః చ్యవనస్యాశ్రమం గతః దదర్శ దుహితుః పార్శ్వే పురుషం సూర్యవర్చసం. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే తృతీయాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.